Yeah. I Yesterday we have seen up to about the Workato overview, what are the Workato concepts about the things, and also mm, we have seen the different types of triggers, and in that we have seen about what is scheduler and how it is configured, what are the different options in the trigger, in the scheduler trigger or there, and also cron expression we have able to see that. Okay. We'll continue from yesterday class. Mm, Before starting that, if you have any questions or if any doubts, we'll discuss it for 3-4 minutes, then we'll start. Anyone, if you have any doubts, you can. హలో Mm, మీ yeah. డౌట్స్ మూరు గారు, రామ్, రాకేష్ అండ్ శ్రీను, మీ డౌట్స్ ఉంటే అడగండి అండి. ఈ రోజు సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు సెషన్ ఉండదు. రేపు వెడ్నెస్డే కదండి, రేపు హాలిడే ఉంది. మళ్ళీ మనకు థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి. థర్స్డే క్లాస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో మళ్ళీ ఓకే అండి. సో మీకు పంపించిన జాయిన్ లింక్ లో మన యూట్యూబ్ కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా పెట్టాను. అందులో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అక్కడ వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అన్ని ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. Thank you. So I'll wait for 2 more minutes. If you have any doubts, we can discuss about the triggers, about the Workato concepts yesterday's thing, cron expressions or any trigger conditions. I have explained you yesterday about the data tree, data pills, about the mapping. I have discussed all the stuff, and also test job, start job. I have explained you yesterday. Hi Rajesh. No questions Hi. from me. This is Muru here. I'm clear. Yeah, thank you. ఇది ఏ హబ్ ఉంది కదండి, ఇందులో ఎంసిపి సర్వర్స్, ఈ వర్కౌట్ గో, దాని గురించి మనం కవర్ చేస్తారా? లేదండి, అది దోస్ ఆర్ ద రీసెంట్ టాపిక్స్, రీసెంట్ గా లాంచ్ చేశారు. ఒకవేళ లాస్ట్ లో మనకు అంతా ఈ సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటే విల్ కవర్ వన్ మోర్ ఏ సింగిల్ పిఓసి ఆర్ యూస్ కేస్. ఓకే, ఇప్పుడు ఈ వర్కౌట్ లైక్ Rakesh, what is the topic you said? AI. MCP server. MCP server. Okay. యా రాజేష్, లైక్ మీరు అన్నారు ఇప్పుడు ఇది వర్కౌట్ లైక్ 2 అప్లికేషన్ ఇంటిగ్రేషన్ లాగా మిడిల్ వేర్ గా వర్క్ చేస్తుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ నో కోడ్ అన్నారు కదా, ఆల్మోస్ట్ 90% కోడ్ అవసరం లేదు. ఇప్పుడు ఈ రిమైనింగ్ కోడ్ రాయాలంటే లైక్ పైథాన్, జావా, ఎనీథింగ్ రాయచ్చా? అవును, పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ ఈ మూడే సపోర్ట్ చేస్తుంది. అది ఇక్కడ బయట అంటే మనం అవుట్ సైడ్ రాసి లేదు వర్కాటోలోనే రాయాలి. వర్కాటోలో కనెక్టర్ ఉంటుంది మనకి, పైథాన్ కనెక్టర్ ఉంటుంది, అందులో స్క్రిప్ట్ రాయాలి. ఓకే, అవుట్ సైడ్ కోడ్ అనేది ఏమి ఉండదు ఇక? లేదు, ఓన్లీ టూల్ మాత్రమే. దెర్ ఈస్ నో ఎనీ ఎక్స్టర్నల్ థింగ్స్ టు ఇంటిగ్రేట్, నథింగ్ దాట్ టు ఇంటిగ్రేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్, ఓన్లీ ఇన్సైడ్ వర్కాటో. నువ్వు ఏ స్క్రిప్ట్ రాసినా కూడా అందులోనే రాయాలి. మళ్ళీ ఫైల్ అప్లోడ్ అలా కాదు, నువ్వే లైన్ బై లైన్ రాయాలి, కాపీ పేస్ట్ అంతే. ఐ మీన్ నువ్వు ఎక్కడన్నా బయట విఎస్ కోడ్ లో నువ్వు వర్క్ చేసుకునేది, వర్కౌట్ అయినది తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ అంతే. అది కూడా మన రిక్వైర్మెంట్ని బట్టే మన స్క్రిప్ట్ వాడతాము. ఒకవేళ నీకు నేటివ్ టు వర్కాటోతోనే అంత అవుతుంది అంటే నో నీడ్ ఆఫ్ యూజింగ్ కోడ్. ఏదన్నా సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏదైనా కాంప్లెక్సిటీ ఉండి వర్కౌట్ అవ్వట్లా, కోడ్తో అవుతుంది, సింపుల్ గా 1 or 2 steps లో అయిపోతుంది అంటే కన్నా దెన్ వీ కెన్ చూస్ దాట్. ఓకే. సో మనకు వర్షన్స్ అప్గ్రేడ్ అవ్వడం, కోడ్ కౌంట్. సారీ చెప్పండి. అంటే ఏ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారండి? రూబీ యూజ్ చేస్తారా, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారా? అది మనం యూస్ అంటే మనం అంటే మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకి ఏది వస్తుందో మనం అది చూస్ చేసుకోవచ్చు. పైథాన్ వాడచ్చు, జావా స్క్రిప్ట్ వాడచ్చు, రూబీ వాడచ్చు. మనకి ఏది వస్తే మనం అది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అందులో. బట్ మీరు వర్కౌట్లో కస్టమ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఓన్లీ రూబీతో మాత్రమే బిల్డ్ చేయగలం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కస్టమ్ కనెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే ఓన్లీ రూబీ. బట్ ఇట్లా ఫ్లోలో ఇంటిగ్రేషన్లో మీరు రెసిపీలో బిల్డ్ చేసుకోవాలంటే, ఐ మీన్ యూజ్ చేయాలంటే ఎయిదర్ పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ రూబీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మనకి ఏదొచ్చో దాంతో పాటు మనం కంఫర్టబుల్లో దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు.
Okay. How about the security in case if you go with the JavaScript or It is by default, you are right. We are not integrating from any external applications. We are writing directly in the Workato. వర్కాటోలో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ జీమెయిల్ అని ఒక కనెక్టర్ ఎలా ఉందో నేను చూపించినట్టు పైథాన్ కనెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్ లోకల్ సిస్టమ్ లో ఎలా ఇన్స్టాల్ చేసి వాడుతున్నామో రన్ చేస్తున్నామో వర్కాటో కూడా పైథాన్ కనెక్టర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి నీకు ప్రొవైడ్ చేస్తున్నాడు ఒక అప్లికేషన్. ఓకే, దాంట్లో మనం కనెక్షన్ మన కోడ్ యూఆర్ఎల్ రాస్తాం, అనే పాస్వర్డ్ అట్లా రాసి కనెక్ట్ చేసేది మాత్రమే ఉంది. జస్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రం మనం జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే వాడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. బట్ పైథాన్ ఆల్ మీకు విఎస్ కోడ్ లో సపోర్ట్ అయిన పైథాన్ ప్యాకేజెస్ అన్ని వర్కాటోలో సపోర్ట్ అవ్వవు. దెర్ ఈస్ సమ్ లిమిటేషన్స్. వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్. సో మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ విల్ సపోర్ట్ లైక్ పాండాస్, నంపై అవన్నీ సపోర్ట్ అవుతాయి. బట్ లైక్ పీడిఎఫ్ ఎక్స్ట్రాక్షన్, పీడిఎఫ్ హ్యాండ్లింగ్ అవన్నీ ఇంకా జరుగుతుంది. సో రాజేష్ గారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లౌడ్ ఉంది కదండి, AWS ఒకటి మనకు ఐడియా ఉంటే రిమైనింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటది కదా. సో ఇలా ఇప్పుడు వర్కౌట్ మేము నేర్చుకుంటే రిమైనింగ్ డెల్మోమి కానీ సో ఇన్ఫర్మేటికా ఆల్ సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ సేమ్ వస్తుంది. కొంచెం కాంప్లెక్సిటీ మారుతుంది. భూమి మీకు ఆల్రెడీ భూమి వస్తే వర్కౌట్ ఈజీ అయిపోతుంది. మీకు ముందే వర్కౌట్ వస్తే డెల్ భూమి కానీ స్నాప్లాజిక్ కానీ కొంచెం కాంప్లెక్సిటీ. అవి వేరే టర్మినాలజీ, వేరే కాంప్లెక్సిటీ. నీకేందంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ, చూస్తేనే అర్థమైపోతుంది వర్కౌట్. బట్ భూమి, మ్యూయల్సాఫ్ట్ అలా కాదు, చూస్తేనే అర్థం అవ్వదు. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, దెన్ విల్ స్టార్ట్. Let me share my screen. So hope no one has any doubts. Then we'll start the session. Yeah. So yesterday మనము నిన్న చూసాము శాంపిల్ రెసిపీ ఒక బిల్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేది, సేవ్ చేసేది. సో బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ రెసిపీ అవుట్పుట్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రెసిపీ ఓవర్వ్యూ చూడొచ్చు. రెసిపీలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏం కథ అని ఇక్కడ చూడొచ్చు. తర్వాత జాబ్స్ అని ఒకటి ఉంటుంది. జాబ్స్ అంటే మీరు రన్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసిన థింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. తర్వాత వర్షన్స్ అంటే మనం ఎన్నిసార్లు సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ చేస్తామో అన్ని వర్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడు ఒకసారి సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఒక వర్షన్ క్రియేట్ అవుతుంది. సో హౌ మెనీ టైమ్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్, హౌ మెనీ టైమ్స్ యూ సేవ్ ద రెసిపీ ఆర్ ఇంటిగ్రేషన్, దాట్ మెనీ వర్షన్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఓవర్ హియర్. సో నువ్వు దీనికి కమెంట్ కూడా చేసుకోవచ్చు, అంటే ఎక్స్టర్నల్. సో దిస్ ఈస్ వర్కింగ్. సో ఫస్ట్ ఒక ఫ్లో బిల్డ్ చేశారు, ఒక వర్షన్ 1. సో వర్కింగ్ ఫ్లో ఆర్ మాడిఫైడ్ స్టెప్ 3. సో ఇలా మీరు కమెంట్ రాసుకోవచ్చు. రేపు పొద్దున్న మీరు ఏదైనా వెరిఫై చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ నువ్వు ఈ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నావు, దాని తర్వాత నువ్వు ఫస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నావు, యూఆర్ ఏబుల్ టు కంపేర్ ద వర్షన్ V3 అండ్ V4 యాజ్ వెల్. V1లో ఏమున్నాయి, V4లో ఏమున్నాయి అంటే, సో V1లో నేను ఇంకేం క్రియేట్ చేయాలా, బట్ V4కి వచ్చేసరికి ఈ 2. సో గ్రీన్ కలర్ అంటే కన్నా చేంజెస్ ని గ్రీన్ కలర్ లో చూపించేస్తుంది. మాడిఫైడ్ అంటే ఇక్కడ ఒక కలర్ రెడ్ కలర్, ఇక్కడ మాడిఫైడ్ బ్లూ, ఆరెంజ్ అలా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వర్షన్ 1 కాకుండా నేను వేరే వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే వర్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటాను. సో వర్షన్ 2లో ఏముందంటే, సో ఇది బ్లూ కలర్ అంటే ఇది ఆల్రెడీ ఇది అప్డేటెడ్ ఇది చేసాం అనమాట. ముందు ఇలా ఉన్నది ట్రిగ్గర్ కస్టమ్ షెడ్యూల్ ఉన్నది, దాన్ని నువ్వు ట్రిగ్గర్ 5 minutes చేంజ్ చేసావు. సో ఎవరైనా చేంజెస్ ఏం చేశారు ఏం కదా అంటే, దీస్ వర్షన్స్ కెనాట్ బి డిలీటెడ్ బై మాన్యువల్లీ అంటే ఇలా డిలీట్ చేయలేవు అనమాట. సో ఇలా వర్షన్ కంపారిజన్ కూడా మనం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే సేవ్ బటన్ అన్ని వర్షన్స్ క్రియేట్ అవుతాయి. సో ఒకవేళ మీరు ఏదైనా కావాలంటే దాన్ని కమెంట్ కూడా చేసుకోవచ్చు, ఆ వర్షన్ ని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇది 4th వెర్షన్లో ఉన్నాను కదా, 3rd వెర్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంపేర్ టు కరెంట్ వర్షన్ అంటే V4 ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇదే యూజ్ చేయాలనుకుంటే రీస్టోర్ దిస్ వర్షన్ అంటే కనుక ఈ నీకు ఫ్లో వచ్చేసి లైవ్కి వచ్చేస్తుంది. లైవ్ అంటే నీకు ఎడిటింగ్ పేజ్కి వచ్చేస్తుంది, రీస్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ పోయి ఈ వర్షన్ నీకు ఎగ్జిక్యూట్ చేసుకునే దానికి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా వర్షన్ కంపారిజన్ అండ్ వర్షన్స్ కూడా చూడొచ్చు. తర్వాత టెస్ట్ కేసెస్ అంటే నువ్వు ఏమైనా బిల్డ్ చేసుకోవాలి, యూస్ కేసెస్ రాయాలంటే, ఒక డాక్యుమెంట్ చేయాలంటే బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ డూ సమ్ టెస్ట్ కేసెస్, రైట్ ద టెస్ట్ కేసెస్. తర్వాత సెట్టింగ్స్ అని ఉంటుంది. సో నార్మల్ జనరల్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో షేరింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ దిస్ రెసిపీ టు ఎనీ అదర్ పర్సన్స్, లైక్ వాళ్ళు నీ వర్క్ స్పేస్లో ఉన్నారు బట్ నీ రెసిపీ వాళ్ళు చూడాలి, నువ్వేం చేసావంటే నీ టీం కాదు, ఎవరన్నా అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ నువ్వేమైనా షేర్ చేసుకోవాలంటే, సో వీ కెన్ జనరేట్ ద లింక్ అండ్ వీ కెన్ షేర్ ద రెసిపీ.
ఒకవేళ మీరు ఈ యూఆర్ఎల్ షేర్ ఆ యూఆర్ఎల్ మీరు షేర్ చేసుకోవాలి ఏదన్నా టీం కంటే, సో ఐ మీన్ టీం కైనా షేర్ చేసుకోవచ్చు. రాదర్ దాని పైన యూఆర్ఎల్ బ్రౌజర్ యూఆర్ఎల్ కాకుండా రెసిపీ యూఆర్ఎల్ అని ఇలా షేర్ చేసుకోవచ్చు. ఇది షేర్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే మీకు చేంజెస్ అవ్వదు. జస్ట్ దే కెన్ డూప్లికేట్ యువర్ రెసిపీ ఇన్ టు దేర్ ఎన్విరాన్మెంట్, దేర్ వర్క్ స్పేస్ అంటే వాళ్ళ అకౌంట్లోకి అని టర్మినాలజీ. యూ నీడ్ టు బి ఫెమిలియర్ విత్ దీస్ టర్మినాలజీస్. ఈ వర్డ్స్కి మీరు ఫెమిలియర్ అవ్వాలి. రెసిపీ అంటే ఏంటి, వర్క్ స్పేస్, ఇట్లా అకౌంట్ పేరు ఏంటంటే వర్క్ స్పేస్, ఎన్విరాన్మెంట్, ఇలా మనం ఈ పదాలన్నీ లైక్ వీ నీడ్ టు గెట్ ఫెమిలియర్ విత్ దీస్ టర్మినాలజీ. సో ఎవరికైనా షేర్ చేయాలంటే ఇంటర్నల్గా కూడా షేర్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ దిస్ రెసిపీ. సో ఇక్కడ ఎడిట్ రెసిపీ ఉంటుంది, టెస్ట్. సో ఇక్కడ టెస్ట్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీని టెస్ట్ రెసిపీ. అలానే టెస్ట్ రెసిపీ బటన్ కూడా మీరు ఎడిటింగ్ పేజ్లో కూడా ఇక్కడ టెస్ట్ రెసిపీ బటన్ ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి అయినా మనం చేయొచ్చు. ఓకేనా? సో మీరు ఇంకొకటి, సో ఇక్కడ జాబ్స్లో మీరు చూసారు కదా, ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా చిన్నది పాపప్ పిప్పెట్ సింబల్. సో ఇది ఉంటే కనుక దాన్ని టెస్ట్ జాబ్ అంటే నువ్వు దాన్ని టెస్ట్ చేసి జాబ్ రన్ చేసావు అని అర్థం ఆ సింబల్. అదే నేను స్టార్ట్ చేస్తే ఒక రెసిపీ స్టార్ట్ చేశానంటే నేను చెప్పాను కదా, సో చెకింగ్ ఎవ్రీ 5 minutes. అంటే ఈ రెసిపీ నువ్వు ట్రిగ్గర్లో ఏం పెట్టావు, ఎగ్జిక్యూట్ ఫర్ ఎవ్రీ రన్ ఫర్ ఎవ్రీ 5 minutes. అంటే అది 5 minutesకి ఒకసారి రన్ అవుతూనే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్ జాబ్స్ లిస్ట్, ఫెయిల్డ్ జాబ్ లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదంటే నేను ఈక్వల్ టు ట్రిగ్గర్ కండిషన్ పెట్టాను కదా, సండే అయితేనే అవ్వాలి అని. సో ఇది సండే అప్పుడు అవ్వట్లేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఈరోజు TUSDAY ట్యూస్డే అని పెట్టేస్తే, ట్యూస్డే అని పెట్టి సేవ్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. సో స్టార్ట్ రెసిపీ కొడితే ఇప్పుడు జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చెకింగ్ ఫర్ జాబ్స్. సో ఇందాకే స్టార్ట్ చేసి స్టాప్ చేశాను కదా, సో 4 minutes వెయిట్ చేయాలి. అదే ఆ లోపు సో ఇది టెస్ట్ జాబ్. నెక్స్ట్ ఏముంటుందంటే రిపీట్ జాబ్ అని కూడా ఉంటుంటుంది. రిపీట్ జాబ్ అంటే ఈ ట్రిగ్గర్లో ఉండే డేటాని అలానే పెట్టుకొని కింద ఉన్న యాక్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ట్రిగ్గర్ అంటే ఎప్పుడు అది ఇనిషియేషన్. సో నాకు ట్రిగ్గర్లో అది ఎప్పుడు ఇనిషియేట్ అయి రన్ అయిపోయింది. ఇదే డేటా యూస్ చేసి ఒకవేళ పైనుంచి వస్తుంటే, ఒకవేళ అంటే మీరు ఏదైనా సమ్ డేటా వాడితే ఆ సమ్ డేటా అనేది మళ్ళీ చెప్తాను ఫ్లోలో, ఐ మీన్ ఫర్దర్ క్లాసెస్లో. ఇక్కడ నుంచి వచ్చే డేటాని కింద స్టెప్స్లో పాస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే దెన్ వీ కెన్ గో విత్ రిపీట్ జాబ్. అంటే ఎగ్జిక్యూట్ అయిన జాబ్ని మళ్ళీ రన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ స్టెప్స్ మాడిఫై చేసిన తర్వాత రిపీట్ జాబ్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మీరు కిందికి వస్తే ఫస్ట్ ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ జాబ్ ఇప్పుడు రిపీట్ జాబ్ చేశాను. తర్వాత ఇక్కడ చూడొచ్చు, దీన్ని జాబ్ ఐడి అంటారు. ఏ జాబ్కైనా ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయితే దానికి ఒక జాబ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఎవ్రీ జాబ్, అది రిపీట్ జాబ్ అయినా అవ్వచ్చు, టెస్ట్ జాబ్ అయినా అవ్వచ్చు, స్టార్ట్ జాబ్ అయినా అవ్వచ్చు. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ చూపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే వర్కర్లో బిల్డింగ్ ఎలా వేస్తారంటే టాస్క్ కన్జంప్షన్, బేస్డ్ ఆన్ టాస్క్ కన్జంప్షన్. ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ అయితే దానికి 1 task అని రీడ్ చేసుకుంటారు. సో మీరు బిల్డ్ చేసే ఫ్లో లెస్ నెంబర్ ఆఫ్ టాస్క్స్, లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మీరు ఇంటిగ్రేట్ చేస్తే యు ఆర్ ద టాప్, ఐ మీన్ యు ఆర్ ఆన్ ద టాప్ ప్లేస్ అనమాట. ఎవరు బెస్ట్ లైక్ ఎఫిషియంట్ టాస్క్ కన్జంప్షన్తో రెసిపీ బిల్డ్ చేస్తారో, ఇంటిగ్రేషన్ బిల్డ్ చేస్తారో, దే హ్యావ్ ద మోర్ థింగ్ అనమాట. ఎవరు ఎంత తక్కువ టాస్క్ కన్జంప్షన్లో ఒక ఫ్లో బిల్డ్ చేస్తారో, రెసిపీ బిల్డ్ చేస్తారో, దే ఆర్ కన్సిడర్ యాజ్ ఏ టాప్ అనమాట. సో వర్క్ అట్ బిల్డింగ్ బేస్డ్ ఆన్ టాస్క్. నువ్వు మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఎన్ని టాస్క్ కన్జంప్షన్ చేస్తే దానిని బట్టి బిల్డింగ్ వేస్తారనమాట. బట్ ఇది ట్రయల్ అకౌంట్ కాబట్టి ట్రయల్ అకౌంట్లో టాస్క్ కన్జంప్షన్ అనేది చూపించట్లేదు. ఓకేనా? మీకు నార్మల్ అకౌంట్లో అయితే మీకు ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే యూజింగ్ వర్క్ ఈమెయిల్తో, దాంతో మీకు టాస్క్ కన్జంప్షన్ అన్ని చూపిస్తుంది. సో ఇప్పుడు ముందు ఏమున్నది, ఇక్కడ టెస్ట్ జాబ్ ఒకటే ఉన్నది, దీని పక్కన ఒక సింబల్ వచ్చింది కదా, దీన్ని రిపీట్ జాబ్ సింబల్. సో ఎవరన్నా నీకు స్క్రీన్ షేర్ చేసి ఇట్లా జాబ్ చూపిస్తారు. సో ఇట్లా జాబ్ చూపించేసి వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ విచ్ బేస్, వెదర్ విత్ టెస్ట్ జాబ్ ఆర్ రిపీట్ జాబ్ అని అడుగుతారు అనమాట. సో అప్పుడు మీరు ఈ సింబల్స్ చూసి రికగ్నైజ్ చేసి చెప్పాలి.
సో ఇట్లా సింబల్ ఉంటే రిపీట్ జాబ్, పిప్పెట్ సింబల్, అదే పిప్పెట్ సింబల్ ఉంటే కన్నా టెస్ట్ జాబ్తో ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. ఆ రెండు లేకపోతే స్టార్ట్ జాబ్తో ఎగ్జిక్యూట్ అయిందని. సో ఇది 1 minute ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఐ విల్ షో యూ దాట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సక్సెస్ఫుల్ జాబ్స్, ఫెయిల్డ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి. ఒకవేళ ఈ జాబ్ ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్డ్ జాబ్స్లో 1 అని వస్తుంది, సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్లో వస్తుంది. ఓకేనా. సో దీస్ అబౌట్ ద రెసిపీస్ అవుట్పుట్ పేజ్. ఓకేనా. సో విల్ సీ ద లెస్ దాన్ ఏ మినిట్ అగో. సో అర్థమవుతుంది కదా. సో హోప్ యు ఆర్ ఆన్ టు ద సేమ్ పేజ్ విత్ మీ. అండ్ ఆల్సో ఇవి ఎవరు రాజేష్, మాడిఫై చేసి చెప్పండి. ఇప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు యాక్షన్స్ ఇవి, ఈ అవును, లాగర్స్ అవును. ఎక్కడ చూడొచ్చు అంటే లాగ్ ఫైల్, లైక్ ఈ స్టెప్ లో వాజ్ ఇన్పుట్, వాట్ లేదు ఇస్ లేదు, ఇక్కడ అవుట్పుట్. ప్రింట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ లో చూడొచ్చండి. మీరు ఇక్కడ జాబ్ నేను నిన్న చూపించాను కదా, రెసిపీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది అంతే. నేను అక్కడ ఏం రాసానో రెసిపీలో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది అంతే. జస్ట్ చూడడానికి మాత్రమే లాగర్ అనేది, ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్పుట్కి వచ్చి ఇవి జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఈ రెసిపీ పర్టికులర్ జాబ్ రన్ అయి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపించేస్తుంది. అదే ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేస్తే మీకు ఇలా చూపించేస్తుంది. ఇక్కడ కూడా ఈ స్టెప్ ఇన్పుట్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది కదా. నాకు ఏంటంటే అవును. బిగిన్ టు ఎండ్ ఒక లాగర్ ఫైల్ లాగా కంప్లీట్ ఏం జరిగింది అట్లా చూడరేమో. అది మనం step- కష్టం ఏదన్నా అట్లా లేదండి. మనం అట్లా చేయాలంటే we need to ఏమేమి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు స్టెప్ 5లో ఏమైనా పెట్టి ఫెయిల్ అయితే నాకు ఆ డేటా కావాలి, ఫెయిల్ అయిన డేటా అవంతా కావాలంటే we need to go with సమ్ అదర్ కాన్సెప్ట్ ఉంది. లిస్ట్ యాడ్ చేసుకోవడము, ఏమన్నా లూప్లో పెట్టేసుకొని యాడ్ చేసుకుంటూ రావాలి. అవి అప్కమింగ్ సెషన్స్లో చూపిస్తాను. బట్ ఒక స్టెప్ డీబగ్ అంటే జస్ట్ ఎగ్జిక్యూషన్ టైం ఉంటుంది అంతే. ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది ఆ పర్టికులర్ స్టెప్ అని. దిస్ ఈజ్ ఓవరాల్ హోల్ రెసిపీ ఎగ్జిక్యూషన్ టైమ్. ఇక్కడ డీబగ్లో వచ్చేసి టోటల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టెప్. ఇది మిల్లీ సెకండ్స్లో అయింది. ఇది టోటల్ ఫ్లో వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిన టైం 1.1 సెకండ్. ఈ పర్టికులర్ ట్రిగ్గర్ వచ్చేసి 2.41 మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఈ లాగర్ వచ్చేసి 0.78 మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. నెట్వర్క్ ట్రేస్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఏపీఐస్. నెట్వర్క్ ట్రేస్ అంటే తెలుసు కదా, ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ఎలా వచ్చింది, రెస్పాన్స్ ఎలా వస్తుందని చూపిస్తుంది. విల్ సీ దాట్ ఇన్ ద ఏపీఐ సెక్షన్. సో ఇఫ్ యూ గో దాట్ అక్కడ జాబ్ క్రియేట్ అయింది. చెప్పండి. Yeah, hi Rajesh. హాయ్. This is Munira Singh. యా. ప్రీవియస్ గా మీరు చూపించారు కదా, ఇక్కడ ఇప్పుడు టెస్ట్ జాబ్ లోటివి చూపించారు మీకు ఇన్పుట్ అవుట్పుట్, సారీ రిపీట్ జాబ్ లోటివి. ఓకే. సో నాకు టెస్ట్ జాబ్ లో చూడాలి, సేమ్ జాబ్ లోనే టెస్ట్ డేటా ఉంటది కదా, ఫస్ట్ రన్ అయి ఉంటది కదా, సో ఆ డేటా చూడాలి. ఇప్పుడు మీ టెస్ట్ జాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేటా చూడొచ్చు. ఇది రిపీట్ 1 ఫస్ట్ రన్ అయి ఉంటది కదా. అవును, అది ఫస్ట్ రన్ అయిందే. నేను మళ్ళీ దీన్ని రిపీట్ జాబ్ చేశాను కాబట్టి ఇక్కడ 2 జాబ్స్ ఎగ్జిక్యూట్ అయింటాయి కాబట్టి అది ఫస్ట్ది ఏమైపోతుంది, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన టెస్ట్ జాబ్. దాని తర్వాత దీన్ని రిపీట్ చేశాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1, 2 అవుతుంది కదా, అంతే. ఓకే. ప్రీవియస్ గా మీరు ఇంతకు ముందు ఐ మీన్ రెసిపీ ఓపెన్ చేసి సేవ్ చేసిన తర్వాత వర్షన్ క్రియేట్ అవుతుంది అన్నారు కదా. అవును. సో ఇప్పుడు నేను రెసిపీ ఓపెన్ చేసి వితౌట్ చేంజెస్ సేవ్ క్లిక్ చేశాను. సో అప్పుడు వర్షన్ అనేది క్రియేట్ అవుతుందా లేదా? అవ్వదు. ఇప్పుడు నేను చూపిస్తాను. సో నేను స్టాప్ చేశాను రెసిపీ. ఇప్పుడు 5 వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, నేనేం చేంజెస్ చేయట్లేదు. ఇప్పుడు నేను రెసిపీ మీద క్లిక్ చేస్తే రెసిపీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, రెసిపీ సేవ్డ్. సో నేను రిఫ్రెష్ చేస్తే నీకు ఏం అవ్వదు అక్కడ. నీకు చూస్తే మీరు సేవ్ బటన్ రిఫ్రెష్ అవ్వలేదు. మీకు వర్షన్ చూపించి నేను మళ్ళీ ఇక్కడ ఇంకోటి చేంజెస్ చేస్తాను. సో మీరు వర్షన్స్కి వస్తే 5 ఉన్నాయి. ఓకేనా. నేను 2 సార్లు క్లిక్ చేసిన. సో ఏం చేంజెస్ అవ్వకపోతే ఇక్కడ ఏం వర్షన్స్ క్రియేట్ అవ్వవు. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొక లాగర్ స్టెప్ యాడ్ చేస్తున్నాను. ఒక లాగర్ స్టెప్ యాడ్ చేసి సో ఇప్పుడు నేను రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే సేవ్ బటన్ చూడండి రిఫ్రెష్ అవుతుంది, అంటే ఐ మీన్ సేవ్ అవుతుంది. అదో ఆ లైన్స్ వచ్చాయా, సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు 3 టైమ్స్ క్లిక్ చేస్తా. సో ఇక్కడ ఒక వర్షనే క్రియేట్ అవుతుంది. సో చేంజెస్ ఒకసారి ఎక్కడ అయినప్పుడు మాత్రమే వర్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. హోప్ యూ గాట్ క్లారిటీ రైట్.
అండ్ Yeah. ఈ టాస్క్ కన్జంప్షన్ అనేది చెప్పారు, బట్ ఏ అవునవును. స్టెప్స్ తీసుకున్నప్పుడు ఎట్లా టాస్క్ అనేది కన్జ్యూమ్ అవుతుంది? లైక్ ఇప్పుడు మనకు ఇంటర్నల్ షేప్స్ కొన్ని ఉన్నాయి కదా, లైక్ లాగర్ ఇట్లా, వాటి కూడా కన్జ్యూమ్ అవును. అవుతాయా లేకపోతే ఓన్లీ కనెక్టర్స్ మాత్రమేనా, ఎట్లా ఎలా అనేది కొద్దిగా Yeah. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్. నేను ఒక పెద్ద ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్స్ అప్పుడు ఐ లెట్ యు నో. బట్ ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ అయితే ఇట్ విల్ కన్జ్యూమ్ యాజ్ వన్ టాస్క్. ఒక స్టెప్కి వన్ టాస్క్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. బట్ టోటల్ ఎంత టాస్క్ కన్జ్యూమ్ అవుతుంది, ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని మీకు ఒక లూప్స్ స్టెప్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఐ లెట్ యు నో దట్ ద పర్టికులర్ టాస్క్ కన్జంప్షన్ కౌంట్. ఓకే. బట్ ఇలా అయితే ఇంకొకటి ఏంటంటే ట్రిగ్గర్ కండిషన్ పెడితే ట్రిగ్గర్ కండిషన్కి టాస్క్ కన్జ్యూమ్ అవ్వదు. ట్రిగ్గర్స్కి తర్వాత ఫర్ ఈచ్ అని ఒక లూప్ వస్తుంది. ఆ లూప్కి తర్వాత కండిషన్స్కి నువ్వు కన్నా ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఇప్పుడు నెక్స్ట్ అవదే చెప్పబోయేది. సో మనకి ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్స్ అని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఆ కండిషన్స్ కూడా టాస్క్ అనేది కౌంట్ అవ్వదు. ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టెప్స్ నువ్వేమన్నా కాన్ఫిగర్ చేస్తే దానికి మాత్రమే టాస్క్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. కండిషన్స్కి ట్రిగ్గర్స్కి లూప్స్కి లూప్లో ఉండేదానికి కాదు. లూప్ స్టెప్ నువ్వు యాడ్ చేసిన స్టెప్ అది లూప్ అయితే దానికి టాస్క్ అనేది కన్జ్యూమ్ అవ్వదు. ఓకేనా? సో బెటర్ ఐల్ షో యూ ద టాస్క్ కన్జంప్షన్ ఇన్ మై a sample flow I'll build in my what I can say corporate account. I have a corporate account as well. In that I'll show you I will build a recipe and I'll show you how much it has been consumed a task. ఓకేనా? సేమ్ ఫ్లో ఇక్కడ బిల్డ్ చేసిందే అక్కడ బిల్డ్ చేసి కార్పొరేట్ అకౌంట్లో అక్కడ మీకు టాస్క్ కన్జంప్షన్ డిఫరెంట్ టైప్స్లో చూపిస్తాను. సో ఏది తీసుకున్నప్పుడు టాస్క్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఇఫ్ కండిషన్ తర్వాత లూప్ యాడ్ చేసినప్పుడు ఎన్ని టాస్క్ కన్జంప్షన్ అవుతుంది, సేమా కాదా అని ఐ విల్ డిఫరెన్షియేట్ అట్ దట్ మూమెంట్. ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హోప్ యూ గాట్ పాయింట్ రైట్. ఓకే. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇందాక ఒక జాబ్ రన్ అయింది కదా షెడ్యూలర్, ఇందాక 2 స్టెప్స్. అదే ఇక్కడ చూస్తే మీరు స్టార్ట్ జాబ్తో మీకు రన్ అయినప్పుడు ఏంది, ఇది నేను టెస్ట్ జాబ్తో రన్ అయినప్పుడు ఒకటి రన్ అయింది, తర్వాత అంటే సింబల్ చూపించింది, తర్వాత రిపీట్ జాబ్తో ఈ సింబల్. బట్ ఈ జాబ్ చూపిస్తే కన్నా ఈ జాబ్కి ఏమీ లేదు అంటే, సో ఇఫ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద స్టార్ట్ మోడ్. సో ఈ జాబ్ అనేది స్టార్ట్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయిందని, ఈ జాబ్ వచ్చేసి టెస్ట్ జాబ్లో రన్ అయింది, మళ్ళీ దాన్ని రిపీట్ చేసావు ఈ 2 సింబల్. ఓకేనా? హోప్ యూ గాట్ మై పాయింట్ డిఫరెన్షియేటింగ్. సో ఇలా స్క్రీన్ షేర్ చేసి బేసిక్ లెవెల్లో మనం అటెండ్ అయితే ఇంటర్వ్యూలో దే ఆస్కస్ లైక్ ఇట్లా చూపించేసి సో హౌ దిస్ కెన్ బి డన్ అని. ఓకేనా? సో అడుగుతారు ఇది ఏ జాబ్లో రన్ అయింది, ఏ మోడ్లో రన్ అయింది, స్టార్ట్ మోడా, టెస్ట్ మోడా, రిపీట్ మోడా అని. ఓకే, నెక్స్ట్. సో మీకు నిన్న ట్రిగ్గర్ కండిషన్స్ ఇలా పెట్టాం కదా. సో ట్రిగ్గర్ కండిషన్స్ ఇక్కడ కండిషన్స్ పెట్టి, సో ఇప్పుడు ఈ కండిషన్ మెట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ జాబ్ రన్ అవుతుంది, జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. అదే ఈ ట్రిగ్గర్ కండిషన్స్ అనేది నువ్వు మెట్ అవ్వకపోతే జాబ్ క్రియేట్ అవ్వదు. ఇందాకనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను కదా, నేను ఇందాక ముందేమున్నది ఇక్కడ సండే అని ఉంటే నేను ఆల్రెడీ రెసిపీ స్టార్ట్ చేసినా కూడా నీకు ఒక జాబ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఎందుకు క్రియేట్ అవ్వలేదు అంటే ఈ కండిషన్ అనేది మెట్ అవ్వలేదు. ట్రిగ్గర్ కండిషన్ మెట్ అయితే మాత్రమే నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ట్రిగ్గర్ కండిషన్స్లో మనం మల్టిపుల్ కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దేర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ అండ్ ఆర్ కండిషన్స్. మీకు అండ్ కండిషన్ ఆర్ కండిషన్ ఐడియా ఉంటే, అండ్ అంటే కనుక మీరు ఇక్కడ డిఫైన్ చేసిన కండిషన్స్ మొత్తం సాటిస్ఫై అవుతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఆర్ కండిషన్ పెడితే ఎనీ ఆఫ్ ద కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్, ఎనీ ఆఫ్ ద కండిషన్ ఫర్ ఆర్. అండ్ అంటే కనుక అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకసారి మీరు అండ్ సెలెక్ట్ చేస్తే తర్వాత కండిషన్ కూడా అండే తీసుకోవాలి, ఆర్ రాదు. ఓకేనా? సో ఒకసారి అండ్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ అండే వస్తుంది, ఆర్ రాదు. ఓకేనా? సో ఇక్కడ దీన్ని డిలీట్ ఆప్షన్ ఉంటుంది, సో దీన్ని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ నేను ఆర్ సెలెక్ట్ చేసుకుంటే నేను మళ్ళీ ఆర్ఏ సెలెక్ట్ చేసుకోవాలి, సో వేరేది మళ్ళీ రాదు. ఓకేనా? హోప్ యు గాట్ దిస్ ట్రిగ్గర్. చెప్పండి. But there is a limitation, Rajesh. See, there are some scenario I should check 2 condition or any other condition like that.
సో అప్పుడు నెక్స్ట్ టాపిక్ అదే. సో ఇక్కడ ట్రిగ్గర్ కండిషన్స్ తర్వాత మనకి ఇక్కడ యాక్షన్స్ అనే బ్లాక్ లో మీకు ఇక్కడ ఇఫ్ కండిషన్ కూడా ఒకటి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కండిషన్ ఇస్ ఇఫ్ కండిషన్స్. ఇక్కడ ట్రిగ్గర్స్ ఇది. నెక్స్ట్ ట్రిగ్గర్స్ లో ఏముంటాయి, నీకు 3 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్ అని చెప్పాను కదా, షెడ్యూలర్ ట్రిగ్గర్, పోలింగ్ ట్రిగ్గర్, తర్వాత రియల్ టైమ్ ట్రిగ్గర్స్. సో పోలింగ్ ట్రిగ్గర్, రియల్ టైమ్ ట్రిగ్గర్ అనేది మనం కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ ఇట్ విల్ బి డన్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5-6 క్లాసెస్ తర్వాత ఐ విల్ షో యూ ద పోలింగ్ ట్రిగ్గర్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండ్ పోలింగ్ ట్రిగ్గర్ అండ్ రియల్ టైమ్ ట్రిగ్గర్ కూడా ఒక రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకొని దానికి ఇంప్లిమెంట్ చేసి చెప్తాను. బట్ పోలింగ్ ట్రిగ్గర్ యాజ్ పర్ డెఫినేషన్, పోలింగ్ ట్రిగ్గర్ ఈస్ నథింగ్ బట్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఎగ్జిక్యూట్ చేసే అప్లికేషన్ నుంచి గెట్ చేసుకుంటే దాన్ని పోలింగ్ ట్రిగ్గర్ అంటారు. నథింగ్ బట్ సో అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే సేమ్ షెడ్యూలర్ ట్రిగ్గరే కదా. ఇప్పుడు షెడ్యూలర్ అంటే ఎవ్రీ 5 minutes కి ట్రిగ్గర్ అవుతుంది. పోలింగ్ ట్రిగ్గర్ కూడా నువ్వు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అంటే సేమ్ షెడ్యూలర్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, పోలింగ్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమే కదా. డిఫరెన్స్ ఏంటి అంటే ఇది షెడ్యూలర్ అనేది 8కి ట్రిగ్గర్ అయితే నెక్స్ట్ 8:05కి ట్రిగ్గర్ అవుతుంది. అంటే అప్పుడు ఉండే డేటాను మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేయగలదు, బిలో స్టెప్స్లో డిఫైన్ చేసింది. అదే పోలింగ్ ట్రిగ్గర్ అయితే కన్నా 8కి ట్రిగ్గర్ అయిన తర్వాత 8:05కి మళ్ళీ ట్రిగ్గర్ అయితే 8:01 నుంచి 8:05 వరకు మధ్యలో ఏమి డేటా క్రియేట్ అయినా గెట్ అయినా కూడా ఆ డేటాను కూడా గెట్ చేసి నీకు ఫర్దర్ స్టెప్స్కి ఫార్వర్డ్ చేస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఐ విల్ షో యూ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. బట్ వాట్ ఈస్ పోలింగ్ మీన్స్, పోలింగ్ ట్రిగ్గర్ ఈస్ నథింగ్ బట్ it will executes the flow for every regular intervals of time. మీరు డిఫైన్ చేసిన టైం ఫ్రేమ్ లో it will executes for regular intervals of time, but it will fetches the data from the past minutes as well or past hour as well. 8 నుంచి 8:05కి మధ్యలో ఎగ్జిక్యూట్ అయితే 8:05కి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 8 నుంచి 8:05కి మధ్యలో ఏమి డేటా క్రియేట్ అయిందో, రికార్డ్స్ క్రియేట్ అయినాయో ఆ డేటాను కూడా ఫెచ్ చేసుకుంటుంది. ఓకేనా. అండ్ పోలింగ్ ట్రిగ్గర్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ పర్టికులర్ అప్లికేషన్స్ లైక్ సేల్స్ ఫోర్స్, ఇలా జీరాకి అలా కొన్ని అప్లికేషన్స్ మాత్రమే పోలింగ్ ట్రిగ్గర్ అనేది డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది పోలింగ్ అని. ఓకేనా. షెడ్యూలర్కి ఏంటంటే ఇది షెడ్యూలర్ ప్రీ డిఫైన్డ్ ఫర్ ఎవ్రీ 5 minutes. Rajesh, last question here because we are on this page. Can you go back to that page? Yeah. ఇప్పుడు yesterday we were discussing about that triggering event, right? Triggering. Okay. Trigger event minutes and trigger every 5 minutes like that. Yes. Minimum it should be 5 minutes. Otherwise cannot. Okay. Oh, but yes. There is a business requirement. I want to trigger for every minute or every 2 minutes. What's your then you need to go with any other applications like real time trigger తీసుకొని మనము వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ every we have cron expression option, right? Yeah, cron expression as well, but sometimes for a minute it cannot be work for everything. No, it's actually not convinced. What do you mean? Impro requirements is different than technical challenges. Ikkada it is not allowing less than 5 minutes. But now requirements every 1 minute you should check this so condition like that. So cron expression we can define that in the scheduler we can execute for every minute as well. But by using cron expression also No. For using cron expression also 1 minute may not be possible. I think Workata is not supporting for 1 minute as well. The minimum is only 5 minutes. Then this is a business challenge, right, for us? That what? So if you want that use case, they can go with any options like a webhooks trigger. We have real-time triggers, PubSub model, and real-time webhooks and API integration. So if you want to send that data, if you want to execute that flow, they can trigger from their application by integrating the real-time triggers. Yeah, I got it. But there is a limitation in Workato for a minute. Workato for Correct? every 5 minutes only, it is limited. Fine. We'll find the option how we can trigger for a minute. Yeah, we'll see the options.
Yeah. We'll explore on it here. Yeah, definitely. Okay, so like this, we can make different trigger conditions as well. So, and also we have in the workato, we have different conditions in the actions block that are if conditions. So once if you apply a condition over the here, and also we have else if conditions as well. Else if we have if condition and else if we have aware of all those things. If condition, if else if, and you can add else block as well. Okay. So what is an if condition? Since when it is satisfied a particular thing, then that the internal steps will be performed if that condition is met. If that condition is not met, we cannot we can directly skip to the further steps. For an example, so I'll call this, I'll show you the difference as well, why you need to take here the trigger condition rather than in the action block, and why you need to take why we need to take the if conditions in the trigger block and why can't in the actions in the vice versa. So right now I have disabled the trigger conditions in the trigger block and the trigger step. So here I'm applying the same condition in the if conditions. So scheduled day equals to Tuesday. So if it is equals to Tuesday, then print these two statements. Okay, I'm just saving the recipe. I'm just doing that repeat job, or you can test the job, anything is fine. I'll show you I'll let you know the reason as well behind why you are doing always the repeat job. So it was taking my default, it is not up to my try time. So it was taking as Monday. So the condition was not met. So if I take and right now I'll start the recipe right now. Okay. Before you have seen that trigger conditions in the triggered step itself, and I have started the recipe. So the job has been executed. మీరు ఇందాక చూస్తే ఇందాక ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఇప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటే నేను ఎస్టర్డే జాబ్ని రిపీట్ చేశాను. అంటే ఎస్టర్డే జాబ్ని రిపీట్ చేశానంటే ఎస్టర్డే ఉన్న ట్రిగ్గర్ డేటాని అది తీసుకొని చెక్ చేసింది. బట్ ఎస్టర్డే ఏమున్నది మండే కదా, సో అందుకోసం అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఫెయిల్ అయింది. టు బి ఆన్ సేమ్ పేజ్, కన్ఫ్యూజ్ కాదు. నేను ఇందాక రిపీట్ జాబ్ చేశాను కదా, ఈ రిపీట్ అయిన జాబ్ మీరు చూస్తే కండిషన్ మెట్ అవ్వలేదు. ఎందుకు? ఇది వచ్చేసి ఈ జాబ్ వచ్చేసి నిన్న ఎగ్జిక్యూట్ అయినది. ఓకేనా, నిన్న ఎగ్జిక్యూట్ అయిన జాబ్ ని నేను ఈ రోజు రిపీట్ చేశాను. అంటే నిన్న ట్రిగ్గర్ డేటా ఏమున్నది? నిన్న ట్రిగ్గర్ డేటా మండే ఉన్నది, కాబట్టి నేను ఎగ్జిక్యూట్ అయింది ఇది. బట్ అదే నేను ఇప్పుడు ఈ రోజు రిపీట్ జాబ్ చేస్తే, నేను ఇందాక చెప్పాను కదా, వై ఇఫ్ యూ డూ ద రిపీట్ జాబ్ we can retrieve or we can pass the data which is available in the trigger data that can be forwarded to the further actions. Okay, now hope you got my point, I guess. If you are any doubts over here? If you don't mind.
సారీ. Can you repeat? యా. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ జాబ్ చేస్తే సక్సెస్ఫుల్ అయింది, ఓకేనా? ఎందుకు ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అయింది, కండిషన్ మెట్ అయింది ట్యూస్డే. సో దీన్ని నేను ఈరోజు రిపీట్ చేసినా కూడా, ఇప్పుడు నేను దీన్ని రిపీట్ చేసినా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. బట్ ఐఎమ్ రిపీటింగ్ ద ఎస్టర్డేస్ జాబ్. నేను మాడిఫై చేశాను రెసిపీని, బట్ ఇది ఎస్టర్డే జాబ్లో మండే ఉంది. నేను దీన్ని రిపీట్ చేస్తే ఇది కండిషన్ మెట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ద రిపీట్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, ట్రిగ్గర్ లో ఏం డేటా ఉంటుందో అదే ఫర్దర్ స్టెప్స్ కి నువ్వు రెసిపీలో ఎన్ని స్టెప్స్ అని యాడ్ చేసుకో, డిలీట్ చేసుకున్నా, నువ్వు రెసిపీని మాడిఫై చేసుకొని ఏం చేసినా, వెన్ యూ డూ ద రిపీట్ జాబ్, ద డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ట్రిగ్గర్ దాట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు ద ఫర్దర్ స్టెప్స్. ఆ కంపారిజన్ కోసమే నేను ఈ 2 రెసిపీలు చెప్పాను, ఓకేనా? Hope you got clarity on this. And also another thing, అదే ఇప్పుడు ట్రిగ్గర్ కండిషన్స్ ఫర్దర్ స్టెప్స్ లో నువ్వు ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నావు కదా, అదే ఫర్దర్ స్టెప్స్ లో ఇఫ్ కండిషన్ పెడితే అది మెట్ అయినా మెట్ అవ్వకపోయినా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు వెనస్డే తీసుకున్నా. సో వెనస్డే తీసుకొని సేవ్ చేసి నేను స్టార్ట్ చేస్తున్నా జాబ్. సో స్టార్ట్ చేస్తే మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు జాబ్ క్రియేట్ అవుతుందా అవ్వదా? ఎనీవన్? జాబ్ అవ్వదు. క్రియేట్ అవుద్ది అవ్వదా? మీన్స్ ఎవ్రీ 5 minutes రన్ అవుతుంది. రన్ అవుతుంది, బట్ జాబ్ క్రియేట్ అవుతుందా అవ్వదా అని నేను క్వశ్చన్ వేసాను అంతే. ఓకే. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్, వెదర్ ద జాబ్ విల్ బి క్రియేటెడ్ ఆర్ నాట్? You're supposed to create the job, but when you execute, it should fail because it is not the Wednesday. We'll see all that. We'll solve all the questions in a minute. We'll discuss about that. రాజేష్ 9:06 ఒకసారి 9:09 ఒకసారి టెస్ట్ 2 క్రియేట్స్ అయినాయి. అందులో ఎందుకు 2 క్రియేట్ అయినాయి, బట్ 9:07కి 9:51కి రెండిటికి ఆ మార్క్ లేదు కదా? I'll discuss you right now. Say 9:12 job creator, right? సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే జాబ్ క్రియేట్ అవ్వదు అని. ఫస్ట్ బిఫోర్ దట్ వన్ అదర్ పర్సన్ హాస్ ఆస్క్డ్ సంథింగ్. ఏదో చెప్పగలరా? ఇందాక ఏదో క్వశ్చన్ రైస్ చేశారు ముందు, 9:07 9:09 అని. 9:06కి ఒకటి 9:09కి ఒకటి టెస్ట్ క్రియేట్ అయినాయి, పక్కన బ్లూ కలర్ ఐకాన్స్. అవును. 2 ఎందుకే దానికి క్రియేట్ అయినాయి, మిగతా ఎందుకు క్రియేట్ కాలేదు? అదే కదా నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నేను టెస్ట్ జాబ్ చేస్తే అది అవుతుంది. స్టార్ట్ క్లిక్ చేశాక జాబ్ క్రియేట్ అవుతే దానికి ఏమి ఉండదు, అది స్టార్ట్ జాబ్ ద్వారా క్రియేట్ అయిన జాబ్స్. నువ్వు రెసిపీ స్టార్ట్ అయినప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. అది రెసిపీ స్టార్ట్ మోడ్ లో ఉన్నప్పుడు క్రియేట్ అయిన జాబ్స్. 9:12 జాబ్ అండ్ 9:07 జాబ్ అనేది నువ్వు రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయిన జాబ్స్. తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ రెసిపీ అని ఒకటి ఆప్షన్ ఉంది కదా, దాన్ని టెస్ట్ రెసిపీ చేసినప్పుడు జనరేట్ అయిన క్రియేట్ అయిన జాబ్స్ ఇవి బ్లూ కలర్ లో ఉండేటివి. నేను దాన్ని రిపీట్ చేసింటే, ఒకవేళ ఆ జాబ్కి వెళ్ళి రిపీట్ జాబ్ చేసింటే ఈ సింబల్ పడుతుంది. అప్పుడు ఈ జాబ్ ని నువ్వు టెస్ట్ చేసావు, రిపీట్ చేసావు అని అర్థం. ఓన్లీ ఇది ఒక్క సింబలే ఉంటే అది స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ జాబ్ ని నువ్వు రిపీట్ చేసావు మల్టిపుల్ టైమ్స్ అని. హోప్ యు గాట్ రైట్. యా గాట్. సో ఇప్పుడు 9:12కి మీరేమన్నారంటే జాబ్ క్రియేట్ అవుతుంది అన్నారు కదా. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ పర్టికులర్ జాబ్, సో ద జాబ్ ఈస్ క్రియేటెడ్
బట్ కండిషన్ ఈస్ నాట్ మెట్. ఎందుకంటే వెనస్డే ఈక్వల్ అయితేనే ప్రింట్ అవ్వమని చెప్పాలి లాగర్ని, బట్ ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. బట్ ఎప్పటికీ జాబ్ అనేది ఫెయిల్ అవ్వదు. ఎందుకు అంటే ఇది కండిషన్ మెట్ అవ్వలేదు అంతే తప్ప ఈ జాబ్ లో ఎర్రర్ రాలేదు. ఎర్రర్ వస్తేనే రెసిపీ ఫెయిల్ అవుతుంది. అంటిల్ దెన్ రెసిపీ విల్ బి సక్సెస్ఫుల్. కండిషన్ మాత్రమే మెట్ అవ్వలేదు. మీరు ఏదైనా స్క్రిప్ట్ లో రాసేటప్పుడు కూడా, ఒక పైథాన్ కోడ్ ఏదైనా రాసేటప్పుడు మీరు కండిషన్ మెట్ అవ్వకపోతే మీకేం కోడ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవ్వదు కదా, ఎర్రర్ త్రో చేయదు. జస్ట్ అది లోపలికి వెళ్ళదు. ఇఫ్ లోపలికి వెళ్ళదు జస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఏదైనా బయట రాసింటే ప్రింట్ అవుతుంది, లేదంటే కమ్మున్ అయిపోతుంది. లైక్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. ద సేమ్ థింగ్. అదే నువ్వు ఈ కండిషన్ అదే ట్రిగ్గర్ లో మెన్షన్ చేస్తే నీకు ఇలాంటి జాబ్స్ కూడా క్రియేట్ అవ్వదు. సో యూ విల్ బి సేవింగ్ ఏ జాబ్ యాజ్ వెల్. మీరు ఒక జాబ్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్టర్ ద ట్రిగ్గర్ కండిషన్స్, ట్రిగ్గర్ తర్వాత మీరు ఏమన్నా కండిషన్స్ పెడుతుంటే, డిఫైన్ చేస్తుంటే, దోస్ కండిషన్ బై డిఫాల్ట్ వీ కెన్ డిఫైన్ ఇట్ ఇన్ ద ట్రిగ్గర్ స్టెప్ ఇట్ సెల్ఫ్ రాదర్ దాన్ యాడింగ్ ఇన్ ద ఫర్దర్ యాక్షన్స్. సో నువ్వు కండిషన్ అక్కడే పైన పెట్టేస్తే ఆ ట్రిగ్గర్ అనేది జాబ్ కూడా క్రియేట్ అవ్వదు. యూ కెన్ సేవ్ దాట్ జాబ్ యాజ్ వెల్. ఓకేనా? సో ఇంకొకటి, సో హోప్ యూ గాట్ మై పాయింట్. నేను బిఫోర్ ట్రిగ్గర్ లోనే కండిషన్స్ డిఫైన్ చేస్తే ఏమవుతుంది, ట్రిగ్గర్ కింద కండిషన్స్ పెడితే ఏమవుతుందో మీకు చూపించాను. ట్రిగ్గర్ లోనే కండిషన్స్ మీరు పెడితే కండిషన్ మెట్ అయితేనే జాబ్ క్రియేట్ అవుతుంది. ట్రిగ్గర్ లో కాకుండా కింద కండిషన్స్ పెడితే ఆ కండిషన్ మెట్ అవుతే మెట్ అవ్వకపోయినా ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్? నేను ఎందుకు కింద పెడితే నువ్వు జాబ్ ఎక్స్ట్రా క్రియేట్ అవుతే నాకేమవుతుంది, నాకు అంటే what it will cause, is there any disadvantage or you can save anything ante there is an option of retention, data retention policy for the Workato. Okay na? So meer ee chustuna jobs anni 30 days varaku maatrame sorry data retention policy is 90 days. ఈ డేటా మీరు చూస్తే 90 days వరకు మాత్రమే డేటా ఉంటుంది. తర్వాత ఇందులో ఉన్న డేటాని ఆఫ్టర్ 90 days 3 months తర్వాత ఈ డేటా నల్లిఫై అయిపోయి ఇక్కడ ఏం చూపిస్తుందంటే నో డేటా ఎట్. జాబ్ ఉంటుంది బట్ జాబ్ లో డేటా ఉండదు. దాన్ని డేటా రిటెన్షన్ పాలసీ అంటారు. ఓకేనా? సో 90 days తర్వాత ఈ డేటా అంతా నల్లిఫై అయిపోతుంది. Actually, that is a log will be go off, right? Sorry? Logs, yeah, data అనేది క్లియర్ అయిపోతుంది. Log data logs will be cleared kada? Yes, logs will be cleared after 90 days. డేటా కూడా ఉండదు, ఈ స్టెప్స్ కూడా ఏమీ ఉండవు. జస్ట్ ఇది ఒక జాబ్ ఉంటుంది అంతే. ఇట్లా జాబ్ చూపిస్తుంది. మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏముంటుందంటే నో డేటా ఈజ్ అవైలబుల్. దట్ ఈస్ డేటా రిటెన్షన్ పాలసీ ఆఫ్ Workato. ఓకేనా? Okay. సో సారీ రాజేష్, ఇలా ఇది మనకి 90 days తర్వాత డేటా కావాలంటే మనకి రిట్రీవ్ చేసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆ డేటా? లేదు. వాటికి 90 days తర్వాత దేర్ ఈస్ నో వే, ఇట్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్. మీకు ఏమన్నా కావాలంటే యూ నీడ్ టు బి గెట్ దాట్ బిఫోర్ 90 days ఇట్ సెల్ఫ్. ఆ డేటా కావాలి నేను చూడాలి అనుకుంటే. ఓకే? For some reason I want to monitor, analyze and dashboard and for future reference purpose, for auditing purpose, can we externalize the logs to some other system? For example, yeah, you can do that. You can do that. Very good. Yeah, you can store it anywhere. You can store it in your database. You can store it in somewhere else. But by Workato, in default by Workato, it can store up to 90 days. It can show up to only 90 days. That Yeah, got logs it. jobs data. Okay. ఈవెన్ ప్రీమియం తీసుకున్నా గానీ 30 days స్టోర్ చేస్తుందా? ఏదైనా సరే 90 days ఉంటుంది. మీరు కార్పొరేట్ అకౌంట్ కూడా పర్చేస్ చేసినా కూడా it is only for that. Yeah, not only this application, in general terms, general products, right? ఈ cloud వచ్చే application maximum వచ్చి there are some restriction to have the data kada? Okay. Then if you want more than that, you can externalize it. You want to store the data at somewhere else. Thank you. Correct. Yeah. So if condition మీరు చూసారు కదా.
సో ఇఫ్ కండిషన్ తర్వాత వీ కెన్ యాడ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యాజ్ వెల్. సో ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా అంతే. సో సేమ్ ఎఫ్ లాగా ఇఫ్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ టు పెర్ఫార్మ్ we can, if you have multiple conditions we can map or we can apply those conditions as well. ఇప్పుడు ఏం పెట్టానంటే షెడ్యూలర్ డే మండే అయితే ఇలా, ఒకవేళ నాకు షెడ్యూలర్ డే ట్యూస్డే అయితే so equals to Tuesday. We can apply many things over here. By when you are discussing with formulas and other conditions, we can discuss about all the stuff. So Tuesday, so scheduler డే ట్యూస్డే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ స్టెప్ తీసుకొని వచ్చి ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ డిలీట్ కూడా స్టెప్స్ ఇలా చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ యాడ్ యూ కెన్ యాడ్ కమెంట్స్ యాజ్ వెల్ ఫర్ ఎవ్రీ స్టెప్. సో ఫర్ బేసిక్ understanding, if any one person others, if you want I mean if when other persons see your integration, if they want to understand what that particular step is executing or performing, you can add a comments as well. Okay, so ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇది ఇట్లా వస్తుంది. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే we can add another else if or we can add else condition at last. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ జాబ్ చేస్తే సో విల్ సీ హౌ ఇట్ విల్ బి, వెదర్ విచ్ కండిషన్ ఇస్ పెర్ఫార్మ్డ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒకటే ప్రింట్ అయింది. ఎందుకు ఇది ప్రింట్ అవ్వలేదు అంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇది ప్రింట్ అయింది. ఈజ్ ఈక్వల్ టు కండిషన్ మెట్ అయింది. ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ ద కండిషన్ ఈస్ నాట్ మెట్. ఓకే, సో లైక్ దిస్ వీ కెన్ అప్లై మెనీ కండిషన్స్ లైక్ ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్ అండ్ అదర్స్ ఎల్స్ యాజ్ వెల్. Okay, so hope you got some point, some stuff or some knowledge about the triggers, trigger conditions, if condition, else if conditions, jobs data, jobs retention, how to get that data, how to see that difference between why we need to take what is the necessary to apply conditions in the trigger itself rather than others, rather than in the actions. And also jobs, repeat job, test job and start mode as well. So hope you got all these things. In the trigger, based on our conditions, we can add any other applications as well. ఓకే, మీరు ట్రిగ్గర్లో షెడ్యూలర్ ఒకవేళ మీకు మీ ఇంటిగ్రేషన్, మీ రెసిపీ డైలీ ఈ టైంకి మాత్రమే షెడ్యూల్ అవ్వాలి, ట్రిగ్గర్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దెన్ ఓన్లీ వీ కెన్ గో విత్ షెడ్యూలర్. లేదు నాకు నా అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెయిల్ వచ్చింది, మెయిల్ వస్తానే నాకు ట్రిగ్గర్ అవ్వాలి, లేదంటే నేను ఒక డేటాబేస్లో డేటా లోడ్ చేసిన, నాకు MySQL డేటాబేస్లో ఒక రో క్రియేట్ అవుతానే నాకు ట్రిగ్గర్ అవ్వాలి అంటే we can do that as well. సో మన రిక్వైర్మెంట్ ని బట్టి మన ఫ్లోని మనం డిజైన్ చేసుకోవాలి. సో నాకేమీ లేదు, సో ఇది ఎవ్రీడే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు డైలీ ఒక మెసేజ్ పంపించాలి, లేదంటే డైలీ ఒక మెయిల్ పంపించాలి, మార్నింగ్ లైక్ విష్ చేయడము అలాంటి పంపించాలంటే ఎవ్రీడే మండే టు ఫ్రైడే 10 AM కి ఒక మెయిల్ పంపించాలనుకో, గుడ్ మార్నింగ్ లాగా. సో అప్పుడు ఏం చేస్తారు, మీకు యూ హ్యావ్ ఓన్లీ 1 way షెడ్యూల్ చేయడం. ఎవ్రీడే నాకు 10 AM కి మెయిల్ వెళ్ళాలి అంతే, అప్పుడు షెడ్యూలర్ వాడతావు. లేదు నాకు MySQL డేటాబేస్ లో ఒకరు ఏదైనా లోడ్ చేస్తున్నారు, అప్పుడు నువ్వు అది తీసుకుంటావు. లేదంటే ఒక పర్సన్ నుంచి ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి మెయిల్ వస్తే మాత్రమే మీరు ఒక పర్టికులర్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు యూ కెన్ సెలెక్ట్ ద మెయిల్ ఓవర్ దేర్. ఓకేనా? సో అట్లా ట్రిగ్గర్ లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వీ కెన్ ప్రొసీడ్ ఇట్ ఫర్దర్ అనమాట. ఓకేనా? షెడ్యూలరే కాదు, చాలా థింగ్స్ మనం ట్రిగ్గర్ లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా? దీస్ థింగ్స్ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్ 1 by 1 కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడే. So the conditions, tomorrow we'll start with another new concept, maybe after tomorrow on Thursday morning same time. We'll see about the function calls, recipes, things, how to call a recipe, one recipe in another recipe. So we call it as a function call. దాన్ని ఫంక్షన్ కాల్ అంటారంటే ఒక రెసిపీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా పెద్ద రెసిపీ బిల్డ్ చేశారు, ఒక 1 to 15 steps, బట్ 5 నుంచి 12 steps అంటే ఒక 5-7 steps అనేది మీకు ఏమవుతుందంటే అవి ఇండిపెండెంట్, అవన్నీ అవసరం లేదు, అవి ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ అయినా అవసరం లేదు, నాకు ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే స్టెప్స్, దాంతో నాకేం ఫరక్ లేదు, ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు వీ కెన్ బిల్డ్ దట్ పర్టికులర్ స్టెప్స్ ఇన్ అనదర్ రెసిపీ and we'll call that recipe in parent recipe. I mean
calling one recipe in another recipe. దాన్ని పేరెంట్ చైల్డ్ అనే కాన్సెప్ట్ అంటారు. విల్ సీ దాట్ ఆన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో హోప్ యూ గాట్ సమ్ పాయింట్ టిల్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ. రాజేష్, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ మీరు కోడింగ్ కూడా చెప్తున్నారా ఏదన్నా? నేను పైథాన్ మీద చెప్తాను, ఎలా పైథాన్ ఇంటిగ్రేట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, యాడ్ చేయాలి వర్కాటోలో. ఓకే, అంటే నేను పైథాన్ ఏం నేర్పించను, అంటే డోంట్ ఎక్స్ట్రా వాట్ ఐల్ కన్వే ఇన్ ద సెషన్ ఇస్ how if you have any Python code, how to integrate that and how to execute that and how to map the incoming data to the Python code. ఒక సింపుల్ ఒక 2 to 3 సినారియోస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైథాన్ మీద. Rajesh, to refer some documents about the Workato. So what's the best place? Is there any certification documents or training documents? Yeah, I haven't shared anything. Okay, sorry for that. So we have docs by Workato. Docs is their direct option. I think I have shared yesterday. Sorry. So I have shared that a link in the chat box. That is docs, Workato docs. If you want anything, you can go through and you can refer over there. You asked about the trigger condition as well, right? 1 minute. So those data will also be mentioned in the docs as well. So if you after opening that URL in the search box, if you search for triggers, the whole triggers, the whole concept about triggers and the whole concept about different types of triggers are documented in that documents, Workato documents. Okay. Yeah. And what is this Workato Academy? I think it is showing some. That is training videos will be there in that academy.workato.com. Okay. Yeah, that is accessible through corporate account itself. I think it cannot be accessed with the Gmail. I think so, but I haven't seen that. It cannot be accessed with the Gmail. I think so. Workato Academy. In that we can see the videos and we can do certifications as well in the academy. Automation Pro 1, 2 like that. And Yeah, 3. Pro 1, Pro 2 and Pro 3. Yes. Only that much is the certification, or is there some more certifications? No. There are many certifications, but for open source with the limited editions, we have only for out. If you join in a company, if they have a partners with the Workato, then you'll get architect level, solution architect will get many certifications as well. We should log in. Sorry. Same academy. Now where to log in and see what are the list of certifications? Academy.workato.com. Academy.workato.com. I think sure I'm not able to find. I'll show you that link as well in the chat. So, here I don't find any architect certifications. Only that's what I told. That's what I'm telling. That if you have access to, I mean, your corporate account email is partnered with Workato, then you will get all those features. It is limited features for the simple. If you have any corporate account, if you create a normal Workato trial account with the corporate account, there will be a limitations. But when your company is partnered with Workato partnership, then you will get more features, extra features will be enabled. For example, if I want to learn Workato and get certified, still I have to be a partner with Workato because it is not openly available. Yeah, it is not openly available. All the certifications. Right. No, not like that. Actually, I log in with my company account, but my company is not partner with the Workato. I can able to do the already I did Pro 1, Pro 2 certification. That I told Pro 1, Pro 2, Pro 3 also we can do. I'm telling about the solution architects and another thing is the consultant certifications. Those cannot be do with the trial account. I'm telling. Mm-hmm. You can do Pro 1, Pro 2, Pro 3 as well with the trial account with your company. That we can do. But I'm telling about solution architect, consultant certifications. All those stuff we cannot do. In that one certificate is also paid version certificate is also there.
Got it right? See, we are, yeah, understood. But at least to learn to become an architect, then only we can pay and we can use the product, right? Yeah, that we need to reach out to Workato. Then for any Yeah, other yeah, request, they may be answer for that, I guess. just to checking with you, is there any place? I too don't know if I have any. I think we need to reach out to Workato itself. I don't know that, maybe because till now I'm using with the corporate account itself, but I haven't tried with any trial accounts till now. I mean, I Okay. didn't face that situation till now. Yeah. Yeah. Okay, then we'll see on Thursday then about all the upcoming things. Okay. Thank you. Thank you for joining. Okay, Raj, Bye-bye. like for this, you are planning to do the any projects also? Yeah, I'll tell you real-time projects as well. 1 or 2 real-time projects after completing all these sessions. I'll show you, I'll give you the real-time knowledge as well, how the implementation will be done. What is the real-time project scenario? How we'll face problems while integrating real-time? What are the errors and how we are going to solve that? What is that real-time project as well? All these things we'll discuss. 1 or 2 projects I'll going to explain you. Real-time as well. Yeah, okay. Yeah. Thank you. Bye. Thank you. Bye-bye.